పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. హమ్మయ్య, రియల్ ఎస్టేట్కి హ్యాపీ డేస్. ఏపీ రియల్ ఎస్టేట్ రంగానికి గుడ్ న్యూస్. రియల్కు ఊతమిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం. భవన నిర్మాణాలు, లేఅవుట్ల నిబంధనల మార్పు, ఇకపై సులభతరం చేస్తూ ఉత్తర్వులు. ఆంధ్రప్రదేశ్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ సంబంధించిన వారందరికీ ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇకపై వారికి ఉన్న పాత నిబంధనలో చాలా వరకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవోలతో చాలా వరకు మార్పులతో ఇక సులభతరమైన పద్ధతుల్లో భవన నిర్మాణాలు చేసుకోవచ్చు. ఇది వరకు టౌన్ ప్లానింగ్, DTR విషయంలో పాత నిబంధనలతో ఇబ్బందులు పడ్డ రియల్ ఎస్టేట్ వర్గాలు ఇప్పుడు ఇక ఆ ఇబ్బందులు పడక్కర్లేదు. దాదాపు చాలా సులభతరమైన పద్ధతుల్లో భవన నిర్మాణ అనుమతులు, భవన నిర్మాణాలు, ఇతరత్ర కార్యకలాపాలు సులభంగా చేసుకోవచ్చు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణాలు, లేఅవుట్ల నిబంధనల్ని సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ 2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ 2017లకు సవరణలు చేస్తూ 2 వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన బిల్డింగ్ బైలాస్లో కొన్ని మార్పులు చేసిన ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెట్టేందుకు వీలుగా ఆర్థిక అభివృద్ధి సాధించేలా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ క్షేత్రస్థాయిలో కనిపించేలా ఈ సవరణలు చేస్తూ ఆదేశాలిచ్చింది. లేఅవుట్లలో రోడ్లను 12 మీటర్లకు బదులుగా 9 మీటర్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. భవన నిర్మాణాలకు సంబంధించి 500 చదరపు మీటర్ల పైబడిన స్థలంలో చేపట్టే నిర్మాణాలకు సెల్లార్కు అనుమతిస్తూ నిబంధనలు సవరించింది. DTR బాండ్ల జారీ కమిటీలో రెవెన్యూ సబ్ రిజిస్ట్రార్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న స్థలాలను అభివృద్ధి చేసేందుకు 12 మీటర్ల సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని నిబంధనలు తొలగించింది. రియల్ ఎస్టేట్ రంగానికి గుడ్ న్యూస్. బహుళ అంతస్తుల భవనాల సెట్ బ్యాంక్ నిబంధనలను మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. గేటెడ్ కమ్యూనిటీలకు గ్రూప్ డెవలప్మెంట్ నిబంధనల్ని వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైల్వే ట్రాక్ ఆనుకుని ఉన్న చోట వేసే నిర్మాణాలకు కూడా NOC అవసరం లేకుండా నిబంధనలో మార్పు చేసింది. 30 మీటర్ల ఎత్తు దాటిన భవనాలను, ఎన్విరాన్మెంట్ డెక్లను కూడా అనుమతిస్తూ నిబంధనల్ని సవరించింది. 5 అంతస్తులలోపు నిర్మాణాలను ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా మార్పులు చేసింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పెరుగుదల కోసమే ఈ సంస్కరణలు చేపట్టినట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. భవన నిర్మాణాలు, లేఅవుట్ నిబంధనలకు సంబంధించి ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను రాష్ట్ర ప్రతినిధులు అధ్యయనం చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఏపీ టౌన్ ప్లానింగ్ చట్టం 1920లోని ఈ నిబంధనల్ని మార్పు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. 100 మీటర్ల కంటే ఎత్తైన భవనాల ప్రణాళికల్ని యజమాని, ఆర్కిటెక్ట్, ఇంజనీర్, సర్వేయర్లు ఇలా ఎవరు సంతకం చేసి ఆన్లైన్లో ఉంచినా డ్రీమ్ టు అప్రూవల్ అన్న తరహాలో అనుమతులు ఇచ్చేలా నిబంధనల్ని సరళతరం చేసింది. 500 చదరపు మీటర్ల ఆపై ఉండే ఫ్లాట్ బేస్మెంట్ లేదా సెల్లార్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలనే నిర్ణయించారు. 200 మీటర్ల కంటే ఎత్తైన హైరైజ్ భవనాలకు హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. అయితే దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, IIT, JNTU, AU లేదా వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ విభాగాల నుంచి కట్టడం భద్రతపై అనుమతి అవసరమని పేర్కొంది. అనుమతులన్నీ సింగిల్ విండో ద్వారానే ఇచ్చేందుకు కూడా నిబంధనలో మార్పులు చేర్పులు చేసింది. 100 యూనిట్ల కంటే ఎక్కువ నివాసాలున్న భవన సముదాయాలు, రహదారుల విషయంలో నిబంధనలను సరళతరం చేయాలని నిర్ణయించింది. భవనాల ఎత్తును బట్టి సెట్ బ్యాక్ వెడల్పు విషయంలోనూ నిబంధనలు సడలించారు. వ్యవసాయ భూముల్లోనూ పౌల్ట్రీ ఫార్మ్స్ ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సంస్కరణలు రియల్ ఎస్టేట్ రంగానికి, ప్రజలకు అత్యంత ప్రయోజనకరంగా మారుతుందని నేతలు చెబుతున్నారు. TDR బాండ్లు అవసరం లేని వారికి ఆ విలువలకు సంబంధించి అక్కడే నిర్మాణం చేసుకునేలా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంస్కరణలతో అనధికార లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అడ్డుకట్టపడుతుందని భావిస్తుంది. అనుమతుల కోసం అన్ని కార్యాలయాల చుట్టూ తిరగకుండా సింగిల్ విండో ద్వారానే అనుమతుల సమయాన్ని తగ్గిస్తుందని రియల్ ఎస్టేట్ రంగం ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.